కాంగ్రెస్ పార్టీ అనే ఎవరు నాయకులు విరోధం వారు పక్కన నాలుగు కాంగ్రెస్ పార్టీ లోకల్ నాలుగు కాంగ్రెస్ పార్టీలో మీరిద్దరు ఎన్నికలకు వస్తుండే ఎన్నికలు మన లాభాలు కూడా వదలాలి. కాబట్టి రెండు పార్టీలు సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలను రిక్వెస్ట్ చేస్తారు, ప్లీజ్ ఎట్లా బండిసని గెలుచుకోవడం ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారికి ప్రజలు నలుగురు ప్రధానమంత్రి ఎలా ఉంటారు. ఈ సెకండ్ ప్లేస్ కోసం మాకు అవకాశం అని 80% అనుమతించుకొని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఓడిపోయారు కదా మీకు ఓట్లు వేస్తారు, కనీసం సెకండ్ ప్లేస్ కోసం మాకు సపోర్ట్ చేయండి, మీకు ఏది కావాలంటే తీసుకోవాలి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నారు. ఇచ్చి పుంజుకునే జోడలో రెండు పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్. కాబట్టి మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ దేశానికి మోడీ గారికి అవసరం ఉంది. దేశం అభివృద్ధి చేయాలి, దేశం లక్ష్యపడాలి, దేశంలో పేద ప్రజలు భక్తులు బాగుండాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి కరువైంది కాబట్టి ఇలా ఎట్టి మంత్రులు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాటి కరీంనగర్ పార్లమెంట్ లో కూడా ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తలు ఎండాకాలం కూడా కష్టపడి ఇంటికి తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, బండి సంజయ్ని గెలిపించాలని చెప్పి ఇంటికి తిరిగి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళ కష్టానుసారంగా కరీంనగర్ పార్లమెంట్ లో భారీ విజయంతో గెలుస్తాన్న విశ్వాసం నమ్మకం నాకు ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఎన్నికల ప్రచారంలో భాగంగానే వస్తున్న నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను.